కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. మొత్తం 19 మంది కొత్త వారికి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గ విస్తరణలో దళితులు, ఓబీసీలకు ప్రాధాన్యం కల్పించారు. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టి పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మంత్రివర్గంలో కొన్ని స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించారు. గతంలో సామాజిక, రాజకీయ సూత్రాలకు లోబడి పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికంగా విస్తరణ జరిగింది. मंत्रिमंडल के सदस्य इस अवसर को यादगार बनाने के लिए एकत्रित एक ग्रुप फोटोग्राफ और एक विशिष्ट अवसर नए दायित्व संभालने वाले सभी मंत्रीगणों के लिए देश के विकास को नई दिशा में ले जाने का प्रण और उसी दिशा में ये एक प्रयास केंद्रीय मंत्रिमंडल का विस्तार मूर्त रूप लेता हुआ పనితీరు ఆధారంగా ప్రస్తుతమున్న మంత్రుల్లో కొందరికి పదోన్నతులు, మరికొందరికి ఉద్వాసన పలిగే అవకాశం ఉందని తొలుత అంచనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం స్వతంత్ర మంత్రిగా ఉన్న ప్రకాష్ జవదేకర్ కు మాత్రమే కేబినెట్ కు ప్రమోషన్ దక్కింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిగా జవదేకర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं प्रकाश केशव जावड़ेकर ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। 19 మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చిన మోడీ 5గురిని తన మంత్రివర్గం నుంచి తొలగించారు. మానవ వనరుల అభివృద్ది శాఖ సహాయ మంత్రి కఠారియా, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్ కుందారియా, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి నిహాల్ చంద్, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ వాస్తవ, నీటి వనరుల శాఖ సహాయ మంత్రి నర్వల్ లాల్ కు ఉద్వాసన పలికారు. మోడీ కేబినెట్ లో ఇద్దరు సైక్లిస్టులకు చోటు దక్కింది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీ ఎంపీలో మన్సుఖ్ భాయ్ మండవియా, అర్జున్ రామ్ మేఘవాల్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరిద్దరూ సైకిళ్లపై రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. రాజస్థాన్లోని బెకనేర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ రామ్ మేఘవాల్ మొదటి నుంచి ఆడంబరాలకు దూరం. కాలుష్యం తగ్గించేందుకు వారంలో ఎంపీలు కనీసం ఒక్కసారైనా పార్లమెంటుకు సైకిల్ మీద రావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడంతో ఆయన అప్పటి నుంచే సైకిళ్లపై పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇక గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్సుఖ్ భాయ్ మండవియా కూడా పార్లమెంటు సమావేశాలకు సైకిల్లో హాజరయ్యేవారు. అలాగే వ్యవసాయ రంగంలో మాండవియా విశేష కృషి చేశారు. अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं मनसुख लक्ष्मण भाई मांडविया ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
मैं अर्जुन राम मेघवाल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं अर्जुन राम मेघवाल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో మరో 2 మహిళలకు అవకాశం కల్పించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళా ఎంపీలు కృష్ణరాజ్, అనుప్రియా పటేల్ కు మంత్రి పదవులు దక్కాయి. కృష్ణరాజ్ బీజేపీ ఎంపీ కాగా అనుప్రియా పటేల్ ఎన్డీఏ మిత్రపక్షం ఆప్నాదళ్ ఎంపీ. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. और अखंडता अक्षुण्ण रखूंगी। मैं संघ राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी। मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं कृष्णराज ईश्वर की शपथ लेती हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में मैं अपने कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी।